శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. 22 డిసెంబర్ నుంచి డిసెంబర్ 28 వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమాను అనుసరించి గోచరరీత్యా ఈ వారం ఎలా ఉండబోతుందనేది చూద్దాం. ముందుగా గ్రహస్థితి మనం గమనించినట్లయితే ఈ వారంలో గురువు వృషభంలో కొనసాగుతున్నాడు, రాహువు వచ్చేటప్పటికి మీనంలో కొనసాగుతున్నాడు, కన్యలో వచ్చేటప్పటికి కేతువు, అదేవిధంగా శని యొక్క సంచారం అనేది కుంభంలో జరుగుతున్నది. శుక్రుడి యొక్క సంచారం గత వారంతో పోల్చుకుంటే ఎటువంటి మార్పు లేదు. శుక్రుడు మకరంలో కొనసాగుతున్నాడు, అదేవిధంగా మన కర్కాటకంలో కుజుడు నీచత్వం పొంది స్తంభన జరుగుతున్నది. ఇక్కడ రవి యొక్క సంచారం యొక్క మార్పు అనేది గత వారం జరిగింది. 16వ తారీఖున రవి వృశ్చికంలో నుంచి ధనస్సులోకి మారాడనమాట. రవి ధనస్సులో కొనసాగుతున్నాడు, అదేవిధంగా బుధుడు వృశ్చికంలోనే కొనసాగుతున్నాడు. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది అనేది చూద్దాం. కర్కాటక రాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. రవి అనుకూల స్థితిలో ఉన్నాడు. ఇది వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. నూతన వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కుజస్తంభన అనేది కొన్ని కష్టాలకు తీసుకొచ్చే విధంగా ఉంటుంది. వివాహ ప్రయత్నాల్లో ముందుకు పడనటువంటి పరిస్థితి, ముందు ఒక అడుగు ముందుకు జరిగినా సరే 2 అడుగులు వెనక జరగటం అనుకూలమైనటువంటి స్థితిగా గోచరించట్లేదు. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలోనూ మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లోనూ ఏదో ఒక అడ్డంకి అవరోధం జరగటం, ముందుకు జరగనటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉన్నది. కానీ ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకూలంగా ఉంటుంది, కానీ వివాహ ప్రయత్నాల్లో కష్టాలను కలిగిస్తుంటుంది. నూతన వ్యాపారాలు విస్తరణ చేయాలనుకుంటారు, ప్రొఫెషనల్గా ఎదగాలనుకుంటారు. దానికి తగినటువంటి సహాయం ఏదైతే ఉందో అది మీకు సొసైటీ నుంచి ఆటోమేటిక్గా వస్తుంది. కానీ గృహంలో ఎదుగుదల అంటే వివాహంలో ముందడుగు మటుకు ముందుకు జరగనటువంటి పరిస్థితి. మీ గురించి ఉన్నవి లేనివి సమాజంలో ఎక్కువగా వ్యాప్తి చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. పలానా వాళ్ళు ఇలా అలా అని చెప్పేటువంటి వారు సంఘంలో ఎక్కువగా ఎదురవుతూ ఉంటారు. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. నూతన గృహ కొనుగోలు, వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో ఈ రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. సంఘంలో గౌరవము, గుర్తింపు ఉన్నటువంటి వారితో పరిచయాలు ఏర్పడతాయి. వారితో సత్సంబంధాలు ఏర్పరచుకోగలుగుతారు. మరియు ఈ వారాంతంలో వివాహ వేడుకల్లో కానీ శుభకార్యాల్లో కానీ పాల్గొనటం, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో గడపటం, మానసిక ప్రశాంతతను పొందగలుగుతారు. ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి స్థితిలో శుక్రగ్రహ సంచారం, కుజుడు జన్మరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. పరస్పర వీక్షణ కలుగుతున్నది. స్త్రీ సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోండి. స్త్రీలతో సత్సంబంధాలు ఏర్పరచుకునేటప్పుడు మీకు కోపాన్ని తగ్గించుకోండి. జన్మరాశిలో కుజగ్రహ సంచారం అనేది కొన్ని కష్టాన్ని కూడా తీసుకొచ్చే విధంగా ఉంటుంది, కాబట్టి జాగ్రత్తగా ఉండవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. విద్యా సంబంధితమైన విషయాల్లో చురుకుగా పనిచేయగలుగుతారు. మ్యాథమెటిక్స్లో స్కిల్స్ని విషయంలో పనిచేస్తున్నటువంటి వారు అండ్ గణిత విద్యలో పనిచేస్తున్నటువంటి వారు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్లో కానీ పనిచేస్తున్నటువంటి వారికి కొంచెం మిశ్రమంగా ఫలితాలు పొందగలుగుతారు. మరియు అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నాల్లో చేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఆరోగ్యపరంగా తగు జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశి వారికి ముఖ్య సూచన. రాజకీయంగా ఎదగడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ఒక అడుగు ముందుకు పడుతుంది రాశి వారికి. ఈ రాశి వారు చేసుకోవలసినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా దర్శించవలసినటువంటి దేవాలయం వచ్చేటప్పటికి హనుమాన్ దేవాలయం, మరియు అదేవిధంగా ఆకుపూజ చేయటం అనేది ఉత్తమమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. మీరు హనుమాన్ దేవాలయం దర్శించి హనుమంతుడికి ఆకుపూజ చేసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అదేవిధంగా ప్రతినిత్యం సింధూరాన్ని పెట్టుకోవటం కూడా ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ఈ రాశివారు అరుణపారాయణం చేసుకున్నట్లయితే ఉద్యోగపరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. స్వస్తి.